2026 ఈ సంవత్సరం మన పొరుగు దేశమైన బంగ్లాదేశ్ తలరాతను మార్చబోతోంది. వాళ్ల భవిష్యత్తు ఇప్పుడు భారతదేశం చేతిలో ఉంది. ఎందుకంటే ఈ సంవత్సరం గంగా నది నీటిపై మనకున్న ఒక కీలకమైన ఒప్పందం ముగియబోతోంది. 1996లో భారతదేశం మరియు బంగ్లాదేశ్ మధ్య గంగా జలాల ఒప్పందం జరిగింది. ఇది 30 సంవత్సరాల పాటు అమల్లో ఉంటుంది. అంటే సరిగ్గా 2026లో ఈ ఒప్పందం కాలం చెల్లిపోతుంది. ఇప్పుడు బంగ్లాదేశ్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. కారణం ఈ ఒప్పందాన్ని భారత్ మళ్లీ కొనసాగిస్తుందా లేదా అనే భయం. వాళ్ల భయానికి మరో పెద్ద కారణం కూడా ఉంది. అదే పాకిస్తాన్. సింధు నది జలాల ఒప్పందం విషయంలో పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నప్పుడు మోదీ ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరించింది. రక్తం నీళ్లు ఒకేసారి ప్రవహించలేవు అని స్పష్టంగా చెప్పి పాకిస్తాన్ కు చుక్కలు చూపించింది. భారత్ ఇంత కఠినమైన నిర్ణయం తీసుకుంటుందని పాకిస్తాన్ కలలో కూడా ఊహించలేదు. ఇప్పుడు అదే భయం బంగ్లాదేశ్ ను వెంటాడుతోంది. ఒకవైపు బంగ్లాదేశ్ కు గంగా నది నీరు ప్రాణాధారం. వ్యవసాయం, తాగునీరు అన్ని దానిపైనే ఆధారపడి ఉన్నాయి. మరోవైపు అదే బంగ్లాదేశ్ లో ఇండియా అవుట్ అంటూ భారత వ్యతిరేక నినాదాలు, ప్రదర్శనలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. మన ఈశాన్య రాష్ట్రాలను వేరు చేస్తామంటూ అక్కడి నాయకులు పగటి కలలు కంటున్నారు. ఇప్పుడు అసలు ప్రశ్న వస్తోంది. ఒకవైపు మనకు వ్యతిరేకంగా మాట్లాడుతూనే మరోవైపు మన నీళ్ల కోసం ఎదురు చూస్తున్న బంగ్లాదేశ్ తో మనం ఎలా వ్యవహరించాలి? పాకిస్తాన్ విషయంలో తీసుకున్నట్టే కఠినంగా ఉండాలా, లేక మానవతా దృక్పథంతో నీళ్లు ఇవ్వాలా? 2026లో గంగా జలాల ఒప్పందాన్ని భారత్ పునరుద్ధరించాలా వద్దా? ఈ అతిపెద్ద వ్యూహాత్మక నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్ లో ఖచ్చితంగా చెప్పండి. ఈ విషయం ప్రతి భారతీయుడికి తెలియాలి. కాబట్టి ఈ వీడియోను అందరికీ షేర్ చేయండి. జై హింద్.